ఏంటో ఎంత బాగుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా స్ట్రాంగ్ గా ఉంది గైస్. నాకు 2 పీసెస్ వస్తే ఈ వీడియో 1 మిలియన్ వెళ్తది. ఫుల్ ప్లేట్ ఇచ్చే తిను, స్మెల్ వస్తుందా చికెన్ ది? కారు బోల్తా కొట్టేసింది అక్కడ. మొత్తం లొత్త పడిపోయింది. ఆటో, బైక్, కారు 3 గుద్దేసుకున్నాయి. అది ఆటో అతను బైక్ అతను తెలియదు కానీ ఒకళ్ళు చనిపోయారంట. రోడ్డు ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఫాస్ట్ గా వెళ్ళొద్దు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ వచ్చేసరికి అరకులో ఉన్నాం. అరకులోని మన లంచ్ కి ఇది కదా ఓల్డ్ హోటల్. 1977 నుంచి శ్రీ అన్నపూర్ణ హోటల్ రెస్టారెంట్ ఉంది. ఇది బాగా ఫేమస్. ఇక్కడికి వెళ్దాం అంటే హ్యారీ ఏమో పక్కన రాయల్ దర్బార్ అని ఉంది, అక్కడికి వెళ్దాం, అక్కడ టేస్ట్ బాగుంటది అన్నాడు. రెండు బాగుంటాయి కానీ స్టార్ అన్నపూర్ణ ఇది కొత్తగా కనిపిస్తుంది. ఓల్డ్ ఎక్కడ ఆ ముందున? అదిగో 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 అక్కడ ఉంది స్టార్ అన్నపూర్ణ. అదిగో అది వచ్చేసరికి ఓల్డ్ హోటల్ అండ్ ఇది వచ్చేసరికి కొత్తది ఏదో కట్టినట్టు ఉన్నారు. బట్ మనం ఈ రాయల్ దర్బార్ రెస్టారెంట్కి వెళ్దాం గైస్. లోపలికి వచ్చేసరికి వెళ్ళగా, ఎందుకంటే ఇంతకు ముందు మేము స్టార్ అన్నపూర్ణలో తిన్నాం, కానీ ఎప్పుడు వచ్చినా అదే ఎందుకు, పక్కది కూడా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. లోపలికి వచ్చేసాం. మా వాళ్ళు కూడా వస్తారు. లోపలికి వెళ్ళి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది మాట్లాడుకుందాం. వీడియో కంటిన్యూ చేసి ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. లోపలికి వచ్చేసాం. లోపల వచ్చేసరికి అంబియన్స్ ఎలా ఉంది గైస్. సో దాంతో పాటు ఇది వచ్చేసరికి ఇక్కడ మెన్యూ ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? రాయల్ దర్బార్ 3-4 ఇయర్స్. సో ఇక్కడ మనకి చాలా రకాల వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, బిర్యానీస్, తందూరి ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి. శాండ్విచెస్, బర్గర్స్ కూడా ఉన్నాయి. కామెడీ ఏంటంటే హ్యారీ వెజిటేరియన్ గైస్, అందుకే దారిలో మాకు ఏమీ తినవట్లేదు, నాన్ వెజ్ ఏమీ తినవట్లేదు. మన ప్రవీణ్ హ్యారీ వెజిటేరియన్, నేను రాకేష్ నాన్ వెజిటేరియన్. రాకీ ఆర్డర్ చేశాడు. ఏంటిది? బటర్ గార్లిక్ చికెన్. ప్లీజ్ సర్వ్ మీ. కాదు ఇది వాటర్, ఇది మరి పువ్వులు లేవు అందులో. జీడిపప్పులు ఉన్నాయి మంచిగా, బటర్ గార్లిక్. చాలు చాలు చాలు, మొత్తం వేసేస్తున్నాం. రోస్టెడ్ క్యాషూ నట్స్ కూడా వేసారు గైస్ ఇందులోని. మొత్తం చాలా ఎక్కువ గార్లిక్ కూడా ఉన్నాయి. ఒక్కసారి తింటాను హ్యారీ, నువ్వు ఎలాగో తినలేవుగా. తింటావా? తిను తిను, స్మెల్ వస్తుందా చికెన్ ది? 12 తర్వాత తినేస్తాడు. 11:59 దాకా వెజిటేరియన్, 11:59 దాటి 12 అయిందంటే నాన్ వెజిటేరియన్ హ్యారీ. స్టాక్ తెచ్చేస్తానండి, చెప్పాను ఇక్కడ కావాలి అప్పుడప్పుడు అని. అదే వేడిగా ఉంది అంటున్నాను, బాగుందని చెప్పారు. అందుకే కదా ఆల్రెడీ మనం అనుకున్న ఎప్పుడో తిన్నాం కాబట్టి కుదిరితే కొత్త వాళ్ళకి లైఫ్ ఇవ్వాలా. వీళ్ళకి ఆల్రెడీ లైఫ్ ఉందలే, వచ్చిన వాళ్ళు తింటున్నారు ఇక్కడ వచ్చి. కానీ ఇక్కడ ఎప్పుడు బ్లాగ్ చేయలేదని వచ్చాను గైస్. మెయిన్ రీజన్, చేస్తుంటే మాత్రం రాకపోదు. బాగుంది చికెన్, కొద్దిగా జ్యూసీగా ఉంది. మనకు సిటీ సైడ్ దొరికే బటర్ గార్లిక్ చికెన్ కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. కోడింగ్ చాలా తక్కువ ఉంది, చికెన్ చాలా జ్యూసీగా ఫ్లేవర్ఫుల్ గా బాగుంది. అదేంటి వెజ్జా? వెజ్ కాంట్ ఈట్ నాన్ వెజిటేరియన్, బట్ నాన్ వెజిటేరియన్ కెన్ ఈట్ వెజ్. ప్లీజ్ గివ్ 2 pieces. 2 pieces. నాకు 2 pieces వస్తే ఈ వీడియో 1 మిలియన్ వెళ్తుంది. ఫుల్ ప్లేట్ ఇచ్చే చాలా బాగుంది. ఒకటే చెప్పాను నాన్ వెజ్ లో. నెక్స్ట్ బిర్యానీ. ఓకే ఓకే, అంటే మనకి టోటల్ గా 2 స్టార్టర్లు 2 బిర్యానీలు అయితే. ఓకే, మా హ్యారీ దయ తెలిసి ఒక 3 ముక్కలు చిల్లీ మష్రూమ్ పీసెస్ ఇచ్చాడు గైస్. చికెన్ తిన్న తర్వాత మష్రూమ్ తింటుంటే ఏదోలా ఉంది హ్యారీ. దమ్ బిర్యానీయా? అదేంటి వెజ్ లో ఏం చెప్పారు? పన్నీర్ బిర్యానీ. ఫస్ట్ టైం తింటున్నాను నేను ఇక్కడ. 2 లెగ్ పీస్లు ఇచ్చారా, ఇద్దరు గొడవలు ఆడుకోకూడదని చెప్పి. కింద మసాలా కొద్దిగా చాలు చాలు చాలు, ఎనఫ్ 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 గైస్. ఒక స్టార్టర్, ఒక బిర్యానీ, ఇద్దరికి షేరింగ్. సో తిను తిను. ఎక్కట్లేదా వెజ్? ఎక్కట్లేదా? ఏం మేము మెయిన్ కోర్స్కి వచ్చాం, నువ్వేంటి ఇంకా స్టార్టర్ కూడా కంప్లీట్ చేయలేదు? ఏంటి ఎందుకు? హ్యారీ పెళ్లి అయిపోయింది కదా, ఇంకా ఎందుకు వ్రతాలు చేస్తున్నావు? అంటే జస్ట్ ఫర్ కన్సర్న్. మరి దేనికోసం మానేసావు? పెళ్లి అయిపోయింది, పెళ్లి అయిన వెంటనే యాప్ లాంచ్ అయిపోయింది, యాప్ లాంచ్ అయిపోయిన వెంటనే ఇంకా ఫుల్ డబ్బులు గలగలగల ఆడుతున్నాయి. యాప్ సక్సెస్ అవ్వలేదా? యాప్ సక్సెస్ అవ్వలేదా? అయిపోయింది కదా. 20,000 డౌన్లోడ్స్ లాంచ్ అయిన దగ్గర నుంచి. 20,000 అవ్వలేదా? 15,000, 15,000. ఫాస్ట్ గా 1 lakh డౌన్లోడ్స్ కంప్లీట్ చేయండి గైస్. మాకు ఇంకో 2-3 పార్టీలు వస్తాయి. పెద్ద పార్టీ మాకు ఊటీకి పట్టుకెళ్తాడు అప్పుడు. సో ఒక్కసారి బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. మంచిగా అంటే ఎక్కువ మసాలా లేదు, లైట్ మసాలా ఏదో ఉంది. మంచిగా మిక్స్ చేసి ఫస్ట్ కొద్దిగా రైస్ టేస్ట్ చేద్దాం. మసాలా ఎక్కువ తెలుస్తుందా? అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా స్ట్రాంగ్ గా ఉంది గైస్. పీసులు చూద్దాం ఎలా ఉన్నాయి. బిర్యానీ పీసులు మంచి రోస్ట్ అయిపోయాయి, పైన లోపల డ్రై కూడా అయిపోయినట్టుంది. కానీ గరం మసాలా గట్టిగా వేస్తాడు అయ్యా ఇందులో. ఒకసారి తీసుకుని మసాలా పెట్టి పీస్తో పడుతున్నాం.
మసాలా ఘాటు ఎక్కువ ఉంది బాగా. చూడడానికి ఇంకా మసాలా ఎక్కువ లేనట్టు అనిపిస్తుంది కానీ ఎక్కువ మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ చేయడం వల్ల కొద్దిగా ఘాటు, అదే వగారుగా ఉంటది కదా, ఘాటు ముక్కులో నుంచి ఆ మసాలా తెలుస్తుంది. అలా ఉంది. పన్నీర్ బిర్యానీ ఎలా ఉంది? పర్లేదండి. ఒక స్పూన్ ఇప్పుడు ఒక్క స్పూన్ చాలు పన్నీర్ ముక్కతో, జస్ట్ ఫర్ టేస్ట్. ఒక స్పూన్ అన్న. ఇప్పుడే ప్రే చేశాను హ్యారీ, వైజాగ్ ఫర్ ఎవరికి 1 million డౌన్లోడ్స్ రావాలని. ఒక స్పూన్ అంటే ఒక స్పూను. రైస్ ఓకే, చాలు అంటించుక. పన్నీర్ బిర్యానీ ట్రై చేద్దాం. చికెన్ బిర్యానీ కన్నా పన్నీర్ బిర్యానీ బాగుంటుందేమో అనిపిస్తుంది. చికెన్ బిర్యానీ కంటే పన్నీర్ బిర్యానీ బాగుంది. మసాలా ఎక్కువ లేదు, మైల్డ్ గా ఉంది, ఫ్లేవర్ఫుల్ గా. కొద్దిగా చికెన్ గ్రేవీ ఉంది. చికెన్ గ్రేవీ కాదు కదా, నాటుకోడి గ్రేవీ కాదు, నార్మల్ గ్రేవీ ఉంది. బిర్యానీతో పాటు ఇచ్చింది. ఇది వేసుకొని ట్రై చేద్దాం. లెట్స్ ట్రై. గ్రేవీ వేసుకున్నాక బాగానే ఉంది. మొత్తం ఆ మసాలా సెటిల్ అయిపోయింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి నాటుకోడి పులుసు వచ్చేసింది గైస్. నాటుకోడి పులుసు అంటే కొద్దిగా ఎగురు, ఒక పీస్ చాలురా. మీరు చాలరా. స్కిన్ మంచిగా రోస్ట్ చేసి పీస్ అయితే ఇచ్చారు. ఒకసారి ట్రై చేద్దాం. ఏంటో ఎంత బాగుంది. బోన్ నుంచి వచ్చేస్తుంది ఫ్లెష్. తింటావా నాటుకోడి? పెంచుకున్నది ఎలా తింటారంటావా? నాటుకోడి నచ్చింది. నాటుకోడి గ్రేవీ బిర్యానీలో కలుపుకొని ట్రై చేద్దాం. నాటుకోడి మాత్రం చాలా బాగుంది, చాలా బాగా కుక్ అయింది. అండ్ బోన్ నుంచి ఫ్లెష్ కూడా వచ్చేసి, అంటే ఎక్కువ ఘాట్ ఏం లేకుండా మంచి ఫ్లేవర్ఫుల్ గా. పన్నీర్ బిర్యానీతోనే నాటుకోడి పులుసు బాగుంటుందా? ఏంటంటే కొద్దిగా గరం మసాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి చికెన్ బిర్యానీ నచ్చుతుంది. దాంతోపాటు మనకి ఇచ్చే ఈ నాటుకోడి పులుసు అయితే అదిరిపోయింది. రాగి సంగటి ఉంటే ఇంకా బాగుంటది. రాగి సంగటి కాంబినేషన్ తో ఇంకా బాగుంటది. బట్ పులుసు అయితే చాలా బాగుంది. ఫైనల్ గా బిల్ వచ్చేసరికి మనం ప్లేన్ బిర్యానీ తీసుకున్నాం 180 రూపీస్, పన్నీర్ బిర్యానీ 240, క్యాష్యూ పన్నీర్ 310, చిల్లీ మష్రూమ్ వచ్చేసరికి 260, చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసరికి 290, బటర్ గార్లిక్ చికెన్ 340 రూపీస్, కర్డ్ రైస్ ఒకటి తీసుకున్నాం అది 139 రూపీస్. టోటల్ గా 1799 రూపీస్ అయింది గైస్. ఫైనల్ గా తినేసాం. ఫస్ట్ అన్నపూర్ణ అనుకున్నాం, తర్వాత ఇక్కడికి వెళ్ళాం కానీ ఇక్కడ కూడా ఫుడ్ బాగానే ఉంది, పర్లేదు. సో చాలా మంది మేము వెళ్ళినప్పుడు కొద్దిగా ఖాళీగా ఉంది కానీ వెళ్ళిన తర్వాత మొత్తం జనం అంతా నిండిపోయారు అనమాట. మీలో ఎవరైనా ఈ రాయల్ దర్బార్ లో ఫుడ్ ట్రై చేశారా? ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. మీరేం ప్రిఫర్ చేస్తారు, రాయల్ దర్బారా లేకపోతే స్టార్ అన్నపూర్ణనా? కింద కామెంట్స్ లోని లైక్ ఏ రెస్టారెంట్ మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారో కామెంట్ లో చెప్పండి. ఇంకా ఏమైనా అరకులో ట్రై చేయాల్సిన ఫుడ్ ప్లేసెస్ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. అవి కమింగ్ డేస్ లోని మళ్ళీ వచ్చినప్పుడు గానీ లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడు కుదిరినా ట్రై చేసే వెళ్తాను. సో అది సంగతి. ఇంకెక్కడి నుంచి మేము మా స్టే దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఎక్కడ ఉంటున్నాం ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. స్టే ఇది వచ్చేసరికి అరకు నుంచి పాడేరుకి వెళ్ళే రోడ్డు. ఆ రోడ్డు అయితే చాలా బాగుంది, విశాలంగా ఉంది. అందుకే స్పీడ్ గా వెళ్ళినట్టున్నారు. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది. కారు బోల్తా కొట్టేసింది అక్కడ. అటు సైడ్ కారు ఉంది చూడు, కారు బోల్తా కొట్టేసింది లోపలికి. అందుకే దిగి మొత్తం కారు బోల్తా కొట్టేసి అటు వెళ్ళిపోయింది అది. అబ్బా చాలా ఘోరంగా అయింది. అండ్ బైక్ చూడండి, బైక్ గుద్దుకున్నట్టుంది. అసలు రూపురేఖలు లేవు, బండి కూడా ఫుల్ ఇరిగిపోయింది. అంటే కారు వచ్చేసరికి అటు సైడ్ బోల్తా కొట్టేసింది. ఆటో గైస్, ఆటో కూడా రూపురేఖలు లేవు చూడండి, మొత్తం లొత్త పడిపోయింది. ఆటో, బైక్, కారు 3 గుద్దేసుకున్నాయి. ఇక ఆటో కండిషన్ అయితే ఇలా ఉంది, కార్ కండిషన్ అలా ఉంది, బైక్ కండిషన్ అలా ఉంది. సరికి అరకు నుంచి పాడేరుకి వెళ్ళే హైవే అనమాట. రోడ్డు కొత్తగా వేశారు, చాలా విశాలంగా. చాలా ఇందాక అదే చెప్తున్నాను మీకు, ఆ లోపు మనకి ఈ యాక్సిడెంట్ అయితే ఎదురైంది. సో రోడ్డు అయితే చాలా విశాలంగా, చాలా ఖాళీగా ఉంది. సో అదే చెప్తున్నాను. యాక్చువల్ గా ఏంటంటే ఇది కొత్తగా వేసిన రోడ్డు కదా, అందులోని కొద్దిగా ఖాళీగా ఉంది కాబట్టి అందరూ ఫాస్ట్ గానే వెళ్తారు. బట్ చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే లైఫ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. చనిపోయారు అదే చెప్తున్నాను. ఇటు సైడ్ రోడ్ నుంచి ఆటోలు అండ్ ఆ బైక్ అతను మాట్లాడుకుని వెళ్తున్నారంట. ఆపోజిట్ రోడ్ నుంచి కార్ వచ్చేసరికి చాలా ఫాస్ట్ గా వచ్చింది. సో ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్న ఇటు సైడ్ కి ఫాస్ట్ గా వస్తున్న కారు గుద్దేసింది. సో 3 అలా యాక్సిడెంట్ అయిపోయి ఒక అతను చనిపోయారంట. మరి అది ఆటో అతను బైక్ అతను తెలియదు కానీ ఒకళ్ళు చనిపోయారంట. బట్ మనం ఇక్కడ లోకల్స్ దగ్గర నుంచి అడిగితే తెలిసింది. బట్ కొద్దిగా చూసుకొని వెళ్ళండి, రోడ్డు ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళొద్దు. ఎందుకంటే లైఫ్ రిస్క్ పెట్టుకొని మళ్ళీ ఇంట్లో వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు. అది చూసుకోండి, ఖాళీగా ఉంది కదా రోడ్డు అని చెప్పేసి ఫాస్ట్గా అయితే వెళ్ళొద్దు.
ఇప్పుడే రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసరికి హరిత వ్యాలీ రిసార్ట్ అనమాట, అరకులోనే ఉంటుంది. సో అక్కడ రిసెప్షన్, అక్కడ నుంచి రూమ్ కీ కార్డులని తీసుకొని వచ్చేసాం. ఇక్కడ కూడా మొత్తం వ్యూ అయితే భలే ప్లెజెంట్గా ఉంది నేచర్కి మధ్యలో. సో అరకు రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట ఈ రిసార్ట్. సో ఇది మన గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. ఈ రిసార్ట్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు మీరు అరకు వచ్చినప్పుడు. అంటే నార్మల్ ప్రైవేట్ రిసార్ట్లో కూడా ఉండొచ్చు, బట్ ప్రైవేట్ రిసార్ట్స్ కాకుండా మీరు గవర్నమెంట్ రిసార్ట్స్లో ఉండాలి అనుకుంటే మీకు బడ్జెట్ కూడా కొద్దిగా తక్కువ వస్తుంది. అండ్ ఇక్కడ బాగా మెయింటైన్ కూడా చేస్తున్నారు. చూడండి ఎంత క్లీన్గా ఉందో ఇక్కడ. సో పైకి వెళ్ళి ఒకసారి మీకు రూమ్ కూడా చూపించేస్తాను. రూమ్ నెంబర్ ఏంటి? ఓపెన్ ద డోర్ హనీ బనీ, ప్లీజ్ ఓపెన్ ద డోర్, హలో హనీ బనీ. ఓపెన్ ద డోర్. చెక్ చేస్తావా అప్పుడే రూము? చెక్ చేస్తావా? నేను నీలే అనుకున్నానండి. వావ్, నైస్ సింపుల్ రూమ్స్, చాలా బాగుంది. ఇదే గైస్ దొరకవు అసలు, సీజన్లో దొరకవా? నైస్ నైస్ రూమ్స్ గైస్, సింపుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ బయట మన వ్యూ వెరీ నైస్ గైస్. అదనమాట. ఇప్పుడు వెదర్ కూడా అంత సపోర్టివ్గా లేదు. దాంతోపాటు మా వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ వైజాగ్ పేజీలు కాబట్టి వాళ్ళు ఏవో రోడ్లు, హైవేలు, ఆ వీడియోలు తీసుకుంటున్నారు. సో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిరగలేకపోతున్నాం. చూద్దాం ఇంకా ఏమైనా ప్లేసులు తిరుగుతాం. ఎందుకంటే 2 days అన్నారు, 3 days అయిపోయింది. నా దగ్గర ఏమో ఒకటే షర్ట్ ఉంది. ఈ కారు ఇంకా నా బ్యాగ్లో ఏమైనా ఉందేమో చూసి మార్చుకోవాలి, అట్లీస్ట్ నైట్కి అయినా సరే. సో అది ఇంకా అరకులో ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాను ఏంటి అనేది ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. ప్రజెంట్ ఈ వీడియోని ఎంత ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2కి ఇంకో బ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.